హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా, కమ్మగా, స్పైసీగా కూడా ఉంటుంది. అలానే చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. మనం యాడ్ చేసే స్పైసెస్ని బట్టే దీనికి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అలానే ఇది ఒక నెల అలా మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్: కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు అన్నీ వేసుకుని ఒక 2 minutes వీటిని వేయించుకోవాలి. 2 minutesలో మనకి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి, అంతవరకు వేయించుకోవాలి. ఇలా ఈ స్పైసెస్ని మనం వేయించుకుని పచ్చడిలో కనుక ఈ పౌడర్ని మనం మిక్స్ చేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. అలానే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఫ్లేవర్ కూడా మనకి మంచి సువాసన కూడా వస్తుంది పచ్చడి. అండ్ ఇలా వేయించుకోవడం వల్ల మనకి నిల్వకు కూడా ఇది ఉంటుంది. ఇలా వీటిని వేయించేసుకున్న తర్వాత వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం. గోంగూర పచ్చడి అంటే అందరం ఇష్టపడతాం. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని పక్కకు తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇది 1 నిమిషంలో వేగిపోతుంది. ఆల్రెడీ కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకుని గోంగూరని వేసేసుకోవాలి. వీటిని నేను ఒక 4-5 times క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో డ్రై చేసుకుని అప్పుడు వేసుకున్నాను. అలా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 1-2 నెలలు కూడా పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. అదే కనుక నార్మల్గా వాటర్తో వేసేసుకున్నట్లయితే మనకి పచ్చడి మెత్తగా అయిపోయి గ్రైండ్ అయిపోయి తినడానికి కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగోదు. ఇలా డ్రై చేసుకున్నట్లయితే కచ్చా పచ్చాగా వస్తుంది. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది. వాటరిష్గా వస్తుంది. ఇలా డ్రై చేసుకోకుండా జస్ట్ అప్పటికప్పుడు వాష్ చేసి వేసేస్తే. ఆఫ్ చేసేసుకుంటున్నాను, కుక్ అయిపోయాయి. నేను ఎలాంటి ఆయిల్ యూజ్ చేయలేదు, చూసారు కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకుని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నిటినీ వేసేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఒక 7 అలా వేసాను. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసాను నేను. మీ రుచికి సరిపడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులోనే మనం గోంగూరను కూడా యాడ్ చేసేసుకుందాం. అప్పుడు మనకి ఇది దీంట్లో బాగా మిక్స్ అవుతుంది. లేదా విడిగా కలపాలంటే మనకి మిక్స్ అవ్వదు. ఇందులో గ్రైండ్ చేసుకుంటేనే చక్కగా మనకి పచ్చడికి అది పడుతుంది. ఆ పౌడర్ అన్నది గ్రైండ్ చేసేసుకున్నాను, చూసారు కదా. అదే వాటర్తో మనం ఆకులతో వేసుంటే ఇలా రాదు మనకి పచ్చడి. డ్రై చేసుకోవడం వల్ల మనకి ఇలా కచ్చా పచ్చాగా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని 4 tablespoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడికి. అలా ఎక్కువ వేసుకుంటేనే మనకు బాగుంటుంది కూడా. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుని ఒక్కసారి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. పోపులు మనకి ఇలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడికి. మరీ తక్కువ కాకుండా కొద్దిగా ఎక్కువే వేసుకోండి పోపులకి. కరివేపాకు వేసుకుని వేయించేసుకోవాలి. జస్ట్ 2 minutesలో ఇది పోపు మనకి రెడీ అయిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుందాం. ఇది మిక్స్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆయిల్తో కొంచెం టైం తీసుకునైనా మంచిగా దీన్ని మిక్స్ చేసుకుంటే ఆయిల్తో బాగుంటుంది. చూసారు కదా, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇలానే మీరు స్టోర్ చేసుకుంటే ఏదన్నా డబ్బాలోకి తీసుకుని, ఎయిర్ టైట్నర్ డబ్బాలో తీసుకుని మనకి దాని సువాసన అలాగే ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. 1 నెల నుంచి 2 నెలల వరకు తడి కూడా తగలలేదు కాబట్టి మనకి నిల్వ ఉంటుంది. ఇది మీరు ఉత్తి పచ్చడైనా పెట్టేసుకుని విడిగా తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలా తాలింపు పెట్టిందైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు.
దీనికి రుచికి ఆఫ్ చేసేసుకోవాలి మనం దీన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పచ్చడి పక్కకు తీసుకుని అందులో ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినడానికి. మొత్తంలో కనుక ఉల్లిపాయలు కలిపేస్తే మనకి పచ్చడి నిలవ ఉండదు. కొద్దిగా దాంట్లో ఈ ఉల్లిపాయలు కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.